హాయ్ అండి, ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీరందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎవ్రీ వీడియోస్కి. అండ్ ఆల్మోస్ట్ వీఆర్ నియర్ టు ఇప్పుడు 143K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. త్వరలో 150K చేరుకోబోతున్నాం. అండ్ యాక్చువల్లీ నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నా యొక్క సబ్స్క్రైబర్స్తో వీడియోస్ ప్లాన్ చేయాలనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబర్స్తో వీడియో ఎంతమందిలో ఎలా సెలెక్ట్ చేయాలి ఏంటనేది నేను ఆలోచిస్తున్నాను. మీరు కూడా నాతో పాటు ఈ ఫుడ్ బ్లాగ్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు చేయాల్సిందలా సింపుల్ అండి. జస్ట్ టేస్టీ తేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాలో టేస్టీ తేజ జబర్దస్త్ తేజ అని ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే నా వీడియోస్ ఆల్మోస్ట్ ఆల్ ఇదిగోండి చూడండి, నాట్ సబ్స్క్రైబ్డ్ ఆల్ 75% వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకుని 25% వస్తున్నారు. అంటే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చేసుకోండి, మీరు చేసుకుంటే ఇంకా మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను కూడా మా సబ్స్క్రైబర్స్తో పాటు నా టేస్టీ తేజ ఛానల్లో వీడియోస్ చేయడానికి చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నాను అనమాట. ఇంకా లేట్ ఎందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసేయండి, ఇన్స్టాలో ఫాలో అయిపోండి, మనం కలిసి వీడియో చేసేద్దాం. అండ్ లాస్ట్ వీక్ మన సంపూ భయ్యాతో చేసిన వీడియో కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను, చూసేయండి. అండ్ ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే ఫుడ్ బ్లాగ్ కాదు, ఇది కొంచెం వెరైటీగా వాట్స్ ఇన్ అవర్ ఫోన్ అనే కాన్సెప్ట్ కొత్తగా ట్రై చేస్తున్నాను. ఇది ఒకసారి మీరు చూడండి. ఈ కాన్సెప్ట్ కనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే సెలబ్రిటీస్ కూడా ఇలాంటి డిఫరెంట్ ట్రై చేద్దాం. ఇంకా మీరు వచ్చే సెలబ్రిటీస్ నుంచి ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి భయ్యా. ఐ విల్ ట్రై టు డూ మోర్ అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఐ విల్ ట్రై. అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఫైమా పవిత్ర నేను ఆడుకుందాం అనుకున్నా, రివర్స్లో వాళ్ళిద్దరు నన్ను ఆడుకున్నారు. వీడియో ఎలా ఉందో చూసేయండి. థ్యాంక్ యూ. కాన్సెప్ట్ ఏంటంటే మీరు చూపిస్తే మీరు నవ్వాలి, సరే సరే కలపరిలో ఏంటి మీ ఫోన్ లో మీరు తీసుకున్న లాస్ట్ నుంచి 4వ పిక్ ఏంటి? చూపి 4వ పిక్ చూపి. ఏంటిది నేను కదా అడగాల్సింది. చేస్తాను ఇటు వస్తానండి ఇద్దరు ఉండలే. సాడ్ మూమెంట్ ఏంటంటే ఎక్కడైనా ఆడిషన్కి వెళ్ళినప్పుడు నువ్వు పొట్టుకున్నావు, నల్లగున్నావు, ఇట్లా బాడీ షేపింగ్ చేస్తాను. కంచి వేయడం వేరు కానీ డైరెక్ట్ గా ముఖం మీద తిట్టడం చాలా హట్టింగ్ అనిపించింది. ఫస్ట్ అప్పుడు పడతాను అన్నమాట మింగిందమ్మా. సబ్స్క్రైబ్ టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ అండ్ గంట సింపుల్ గంట కొట్టండి. వీడియో కాల్ అనేది డైరెక్ట్ గా వచ్చి కొట్టండి. ఓకే డన్ అండి. మరొక కొత్త ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేసాను. కాకపోతే ఈ ఎపిసోడ్ లో నేను మీకు ఫుడ్ పెట్టదలుచుకోలేదు. అంటే ఆల్రెడీ లాస్ట్ సేమ్ డ్రెస్ అదే చెప్తున్నా, ఆల్రెడీ ఫుడ్ పెట్టే ఇది 2-3 నెలలు గ్యాప్ వచ్చింది. ఆల్రెడీ ఏమైంది, ఆల్రెడీ ఫుడ్ పెట్టేశాను కాబట్టి దానికంటే అంటే చాలా మంది నన్ను ఏమడుగుతున్నారంటే భయ్యా ఎందుకు పెట్ట చాలా నువ్వు కాదు జనాలు అనుకో, నవ్వుతున్నారు కూడా చూడాలి. ఎందుకు వచ్చిందా బాబా అని అనుకుంటున్నాను ఆయన. యాక్చువల్లీ చాలా మంది నన్ను అడుగుతుంది ఏంటంటే భయ్యా ఓకే ఫుడ్ తో చేస్తున్నారు, బట్ మాకేంటంటే సెలబ్రిటీస్ యొక్క ఫోన్ లో ఏముందో తెలుసుకోవాలి. అదే నేను అంటున్నా, వాళ్ళే వస్తే వాళ్ళతో చేసేవాళ్ళం, కొంచెం కుదరలేదు కాబట్టి వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళతో చేద్దాం. కొంచెం ఇంటరాక్టివ్ యాక్షన్ పనులే ఈ ఒక్క ఎపిసోడ్ కి మీరు సెలబ్రిటీలో ఫీల్ అవ్వాలి కాసేపు, ఏం కాదు. ఓకే డన్. ఏంటంటే ఏంటి బాబా సెలబ్రిటీ అంటుంటారా? అమ్మ బాబాయ్. ఓకే డన్ అండి. యాక్చువల్గా ఏంటంటే వాట్స్ ఇన్ యువర్ ఫోన్ అనే కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేయాలి. నేను జబర్దస్త్ లో కన్నా ఒక దగ్గర చూసాను. మీర్జాపూర్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీర్జాపూర్ సిరీస్, అదే మా నాన్నతో మీర్జాపూర్. అరే నీకు అలా అదేదో చేసావు కదా నువ్వు, వాట్సాప్ కాదు యూట్యూబ్ లో. ఏంటో షార్ట్ ఫిల్మ్ పేరు? నమస్తే. అది నాన్నతో మీర్జాపూర్ లో చూసానండి ఫస్ట్ టైం పవిత్రని. ఎక్స్ప్రెషన్ ఇస్తావు నువ్వు డైలాగ్ కి, రియల్లీ ఆసమ్. అసలు హౌ
బేసిక్ గా సీన్ నాకు ముందే వాళ్ళు ప్లే చేయలేదు. చెప్పేది జస్ట్ ఈ సీన్ లో ఇలాంటి వర్డ్స్ వస్తాయని చెప్పి వదిలేశారు. సో నువ్వు ఆ రకం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని చెప్పారు, ఇచ్చేసారు. నమ్మమంటాం. సరే సరే. దాని తర్వాత అది చేసిన తర్వాత మీకు ఎలాంటి అప్లాజ్ వచ్చిందా? సరే వచ్చింది. అట్లా అంటే నెగిటివ్ చాలా మంది అన్నారు కానీ బేసిక్ గా యాజ్ ఏ యాక్టర్ గా నేను మాట్లాడలేదు అక్కడ. ఓకేనా? సో నేను విన్నాను అంతే. నేను ఒక యాక్టింగ్ చేశాను అక్కడ. సో నాకు అది నాకు మంచిగా అనిపిస్తుంది, నేను చేశాను. అంటే దట్టు బీభత్సంగా వెళ్ళిపోయింది, బాగా బాగా ట్రెండ్ అయింది. అది నీకు చాలా ప్లస్ అయింది. ఎంత ప్లస్ అయిందంటే జబర్దస్త్ లో నువ్వు నిలబడతానికి వన్ ఆఫ్ ద నాట్ ద మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ కూడా అది. దానివల్ల బాగా మన దగ్గర బ్రో ఇప్పుడు పక్కింటి దగ్గర అంటూ వచ్చేసాడు చందు సాయి. మాల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా గుర్తుపట్టకుండా దగ్గరికి వచ్చి అడగలేదు తెలుసా? మీర్జాపూర్ లో మున్నాయి బాయ్ కన్నా అక్కడ ఎలా నేనే ఫేమస్ అంటే బేసిక్ రావడానికి ట్రై చేస్తే కానీ ఎందుకు రాదు. అయినా ఒక ఎట్ట గుర్తుపెట్టారండి మామూలు నాకు అర్థం. మాస్క్ పెట్టుకోవడం తిరుగుతున్నాను ఇప్పుడు కాదు, కోవిడ్ ముందు కదా. కోవిడ్ ముందా? సో ఓకే డాన్, ఇప్పుడు మన మెయిన్ సెగ్మెంట్ కి వెళ్ళిపోదాము. బట్ వెళ్ళిపోయే ముందు మే ఐ నో ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ. నాకా లేనిది అది కదా, మళ్ళీ దానికి మళ్ళీ సీక్రెట్ అంటే నీ మేకప్ టిప్స్ ఏంటి? నేను మేకప్ వేసుకోను. బేసిక్గా నీకు స్టోర్ లో కూడా రానిరేం కదా. పన్ను మనం ఇద్దరం పోతే ఎలగొట్టింది కదా. అంటే బయట పెట్టుకుంటున్నారు. మీ మేకప్ టిప్స్ బేసిక్గా నేను అవసరం లేదు కానీ ఫోన్ చేయండి. వేసేసాడు, బాగా వేసేసాడు. ఓకే డన్. మీరిద్దరు ఫోన్ ఓపెన్ చేయడం మా పాపలో ఇద్దరికి ఒకటే సేమ్ క్వశ్చన్. ఏంటి నన్ను టైప్ చేసుకొని మళ్ళీ సరే ఓకే. ఫస్ట్ అమ్మా మీ ఫోన్ గ్యాలరీలో నాకున్నది ఒక సెకండ్ యాక్చువల్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీరు చూపిస్తే మీరు నవ్వాలి. మీరు అయ్యారు కదా, అందుకే ఎందుకు చెమట్లు పడుతున్నాయి? కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయండి. ఇది లోపలికి రాగండి. సరే సరే కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయండి. కళ్ళం బట్టి అయితే వేరే ఆప్షన్ లేదు. అమ్మ చాలా ఫన్ వచ్చింది. సీరియస్ గా చేద్దాం. ఓకే డన్. మీ ఫోన్ లో మీరు తీసుకున్న లాస్ట్ నుంచి 4వ పిక్ ఏంటి? లాస్ట్ నుంచి 4 కదా. ఆలోచనగా ఓపెన్ చేయి, తీసి చూడాలా? ఎంత ఆలోచిస్తుంది ఇంత. నాకు చూపి కెమెరాకి చూపిస్తే చాలు, నాకు అవసరం లేదు. చూపి చూపి 4వ పిక్ చూపి. ఏంటి సీక్రెట్స్ ఉంటాయి అప్ప. అమ్మో చాలా విషయం ఉంది అలా ఫోనుల్లో. ఎత్తుకుతున్నారేంటి? లాస్ట్ నుంచి 4 కదా. ముందు నాకు చూపి. 4th ఆగస్ట్ 4 రోజు నుంచి ఫోటో 4 రోజులు ఫోటో లేదు. 4 రోజుల క్రితం ఫోటో చూపిస్తుంది. అందుకు 4th పిక్. అయ్యో నాకు అట్లా అనిపించలేదు. 4 రోజుల క్రితం అనుకోండి. నువ్వు చూపి బాబా. ఇదేంది? నువ్వు తీసుకున్న ఫోటో నువ్వు డౌన్లోడ్ చేసి అవన్నీ నాకు అనవసరం. కెమెరా డౌన్లోడ్ చేసుకుని అన్ని నా ఫోటో చూపిస్తుంది. బాబాయ్ చూపిస్తే జనాలు ఏమనుకుంటారు? లేనిపోయింది. బేసిక్గా ఎందుకంటే నాకు పర్టికులర్ గా తీసుకుంది. ఏది మొత్తం మూసావు నీవు? ఏదో ఒకటి చూపి. నెక్స్ట్ క్వశ్చన్ పోతాను. ఎంతసేపు చేస్తాను క్వశ్చన్ మీద? మై ఓపెన్ చేయమ్మా. నా ఫోన్ లో థర్డ్ ఫోటో చూపి. ఫోర్త్ ఫోటో. సి దిస్ ఇస్ మై కొంచెం పైకి చూపియండి అమ్మా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అమ్మా నీ అమ్మ ఒక క్వశ్చన్కి ఎంత చెమటలు పట్టించారు ఏంది ఇల్లు? సి ఎంత అందంగా ఉన్నానో బేసిక్గా అది పుట్టుకుతూ రావాలండి మేడం. ఇట్లా మధ్య మధ్యలో రాకూడదు. మన ఫోటోనే కదా ఇక్కడే మరి ఫోర్త్ ఫోటో నాది. ఈ రోజు మీరు కాల్ చేసాం చివరి పర్సన్ మా అమ్మకి. ఏంది ఇక్కడ వచ్చి జాగ్రత్త ఉన్నాను లేదని ఫోన్ చేసి చెప్పావా? అంటే ఇక్కడ నేను వచ్చాను, నాకు భయం వేస్తుంది. ఒకవేళ నా ఫోన్ కలగకపోతే తేజకి కాల్ చేయండి అని చెప్పేసి చేశాను. టేస్టీ తేజ. ఓ ఇందాక ఇక్కడికి వచ్చేటప్పుడేనా? అయితే రాష్ట్రం 2దో 3దో అడగాల్సింది.
2 3 అంటే ఓకే సీక్రెటా సరే ఓకే లాస్ట్ వాట్సాప్ మెసేజ్ పాప మా బ్రదర్ సో హీరోయిన్ రిప్లై ఇచ్చాను సో నేను మా చిన్న అక్కకి రిప్లై ఇచ్చా అత్తలు బాత్తలు వీళ్ళంతా అంటారు ఉంటారులే సరే నేను నా బాయ్ ఫ్రెండ్ రిప్లై ఇచ్చా ఓకేనా ఓకే నాకు నేను ఇక్కడ మీరు అడిగింది మీరు చెప్తున్నాను ట్రూగా హార్ట్ఫుల్ గా చెప్పినప్పుడు బేసిక్ గా ఫుల్ తినిపించేసి చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళం ఇప్పుడు తినిపించేసి కూర్చోబెట్టి నిద్ర వస్తుంది నాకు మీరు మంచి క్వశ్చన్స్ అడగండి ఎవరికి కాల్ చేశారు ఎవరితో ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి సరే లాస్ట్ లో మీరు ఏంటిది లాస్ట్ లో మీరు కనుక్కోండి ఇప్పుడు కనుక్కోవడానికి ఫోన్ చేస్తే చేస్తున్నాం కాదు మీరు ఫ్రీక్వెంట్ గా టెక్స్ట్ చేసేది ఎవరికి మెసేజెస్ అమ్మకి నాకు ఎవరు డైలీ మెసేజ్ పెడితే వాళ్ళకి చేసి ఒక్కోలని ఏమి ఉండదు నేను ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ తోనే చేసుకుంటాను చాటింగ్ ఫ్రెండ్స్ కాదు కానీ ఎవరు పెడితే వాళ్ళకి పెట్టేది నెక్స్ట్ మీ ఫేవరెట్ పిక్ ఇన్ ఎవర్ ఫోన్ మీ ఫోన్ లో మీ ఫేవరెట్ పిక్ చూపించిన చూపి ఇప్పుడు ఎదుగుతావేంది అంతసేపు సీర్కేటా నీ సీరికేట్ పాపా మీ ఫేవరెట్ పిక్ ఇన్ ఎవర్ పిక్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా ముందే చెప్పేస్తున్నాను అండ్ ద వరస్ట్ సెల్ఫీ యూట్యూబ్ చూపిస్తాను 2 చూపిస్తాను 2 వరుస పెట్టి చూపించండి దాంట్లో పిక్సెల్ లేవు అసలు కెమెరా యాక్సెప్ట్ చేసి ఏదో మన మాట్లాడితే ఫోన్ మారుతావేంటి పాపా నువ్వు నీ ఫోన్ ఏది అసలు నాకు 2 ఫోన్లు నావే నువ్వు ఇది పాత ఫోన్ అబ్బా ఇది కొత్త ఫోన్ అందుకే ఇందులో ఇది లేదు కాదండి క్వశ్చన్ అటు ఇటు అవుతున్నప్పుడు ఫోన్ మార్చేస్తుంది బాబా మనం ఏం అబ్జర్వ్ చేయట్లా లేదు See, this is my favorite pic. ఈ చూపి కనీసం దాంట్లోనే బాగున్నావా ఉన్నావా ఏదో నేను చాలా బాగుంటా బేసిక్ గా గుర్తించట్లేదు చాలా మంది చూడండి చాలా మంది గుర్తించట్లేదు ఎక్కడ తీసుకున్నావా ఇది స్టార్ట్ మ్యూజిక్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఎవరు పిలిచారా పిలిచే ఉంటారు ఎందుకు పిలిచారు అసలు నేను కొంచెం యాక్టివ్ గా ఉంటాను పిలిచారు ఏమ్మా యాక్టివ్ గా అందంగా ఉంటానని పిలిచారు నీలా మందంగా కదా పాపా చూపి పాప దిస్ ఇస్ మై ఫేవరెట్ పిక్ నాకు చూపి ముందు సంపు కాదు ఆయన బాబు నువ్వే నా చూపి యాక్చువల్లీ నాకు చాలా నచ్చేసారు అనమాట కాదండి ఆ ఎక్స్ప్రెషన్ ఏంది నువ్వేంది ఉండదు చూపి నీ జనాలకి నేను చూపిస్తాను ఆగండి చూడండి ఓన్లీ యువర్ ఎక్స్ప్రెషన్ క్లోజ్ చేసుకో చాలా అంటే కొంచెం షైగా ఫీల్ అయ్యాను అది అన్నమాట షైగా ఫీల్ అయినట్టు లేదు ఆయన భయపెడుతున్నట్టు తీసుకున్నా కూడా మామూలుగా ఇస్తాడు ఆయన దాని ఫోటో చూపించండి చూపించాలి కానీ ఫస్ట్ సేప్ కాదు ఒక నిమిషం మంచి ఫోటో అంటేనే ఇది చూపించింది అంటే వరస్ట్ పిక్ అంటే వరస్ట్ పిక్ అంతేనా వరస్ట్ పిక్ వరస్ట్ సెల్ఫీ కానీ ఏదైనా ఈ దాంట్లో వరస్ట్ చూపి అమ్మా ఇదిగోండి నాకు చూపి ఇది ఎప్పుడు తీసా ఇప్పుడే గ్యాప్ లో అది కాదు నీ వరస్ట్ సెల్ఫీ నా వరస్ట్ సెల్ఫీ నేనే వరస్ట్ తెలుసు కదా సెల్ఫీ కూడా చూపి అంటారా వరస్ట్ పిక్ చెప్పాలి అసలు పిక్ చూస్తే మేమే చెప్పేస్తాను వరస్ట్ చూడండి నేను చూడాల అవును అయ్య బాబు ఏంటి ఇంత కాంప్రమైజ్ నిజం పోనా నేను తీసుకున్నా నాకు చూపి కాదు పరమేష్ క్యారెక్టర్ సార్ ఓవరాల్ గా అసలు ఎన్ని పిక్స్ ఉన్నాయి మీ ఫోన్ లో 6 ఫోటోస్ నా దాంట్లో 1258 ఓకే నెక్స్ట్ హాటెస్ట్ పిక్ ఆఫ్ యువర్స్ నా దగ్గర ఉండేవమ్మా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఇంత ఫన్ వచ్చిందంటే ఇక ఇది రేటింగ్ 1 కి పోతుంది అన్నమాట హాటెస్ట్ పిక్ ది ముందు దిస్ ఇస్ హాటెస్ట్ ఇటు చూపించిన తర్వాత ఏ ఊర్లో హాటెస్ట్ ఇది చాలా క్యూట్ ఉంది పల్లెటూరులో ఇదే హాటెస్ట్ అబ్బా ఐ ఆస్క్ యు క్యూట్ నో హాట్ నీ హాట్ గానే ఇలా మంట సింబల్ పెట్టి పెడతాను పాపి తగ్గేస్తుంది
ఉంటాయి ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏం లేదు జస్ట్ చూడంగానే మీకు హాట్ అనిపిస్తే చాలు నాకు అనిపించాల్సిన పని ఇది లేదు అనిపిస్తుంది నాకు నీకే హాట్ అనిపించింది చూపించే నేను కూడా నీకు చూపి నాకు ఏది దాన్ని అయితే చూసావు నాదైతే చూస్తున్నావు కదా నువ్వు ఇదిగో ఏది చూసి నీకు కూడా చెమటలు అంటే అంటే ఇట్స్ వెరీ హాట్. సరే ఓకే లాస్ట్ టైం వాట్ యూ సెర్చ్ ఇన్ యూట్యూబ్ లో మీరు లాస్ట్ టైం సెర్చ్ ఓపెన్ చెయ్యి ఓకే దీని తర్వాత నేను నీకు కూర్చొని ఓకేనా దీని తర్వాత నా క్వశ్చన్ గుర్తుంచుకోండి నేను టేస్టీ తేజ్ అని చెప్పేసి ఇంత బిఫోర్ వీడియోలో నేను సెర్చ్ చేశాను. నేను కూడా టేస్ట్ తేజ అని కొట్టాను రాగానే సబ్స్క్రైబ్ చేసుకొని నువ్వే చెప్పావు చెప్పాడు ఇజ్జత్ పోతుంది మళ్ళీ చెప్పి మరి సబ్స్క్రైబ్ చేయించుకున్నాడు. ఓకే ఇప్పుడు నా క్వశ్చన్ కాదు లాస్ట్ టైం వాట్ యూ సెర్చ్ ఇన్ గూగుల్ నేను చెప్తా అది నీ దగ్గర లేదు నేను చెప్తాను ఏంటిది నేను కూడా అడగాల్సింది గూగుల్ నువ్వు లాస్ట్ సెర్చ్ చేసింది సెర్చ్ చేస్తాను ఇటు చూస్తానండి ఇద్దరు ఉండలే తేజు సో నాటి నువ్వు తేజు గోవిందా బేకర్ జోక్స్ ప్రొడ్యూసర్ సురేష్ గారు ఇది సలాం కాదు, రెస్టారెంట్ ఇది వేరే ఉంటుంది. ఇంకేముంటాయి ఇయ్యానండి బాబు ఉండేది ఏం లేదు ఏడా లేనిపోయింది సర్లే గూగుల్ ఏం సెర్చ్ చేసావు చూడు లాస్ట్ టైం నేను ఏం సెర్చ్ చేయలేదు చూపి ఓపెన్ చేయి చూడండి వాళ్ళ ముందు నాకు చూపి ఏంటో గూగుల్ మ్యాప్స్ ఫ్లిప్కార్ట్ షాపింగ్ చేసాం. బేసిక్ గా నేను లాస్ట్ లో గూగుల్ సెర్చ్ చేసింది ఏంటంటే సలాం నమస్తే అనే హోటల్ ని అదే రెస్టారెంట్ ని సెర్చ్ చేశాను ఎందుకంటే ఇక్కడ వస్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్లీ. ఓకే దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ నేను అడిగాను మీరు ఇప్పుడు దాకా వర్క్ చేసిన యాంకర్స్ లో మీ ఫేవరెట్ యాంకర్ నా ఫేవరెట్ అంటే శ్రీముఖి అక్క ఎందుకంటే వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు ఎంకరేజ్ చేశారు అప్పట్లో వివర్స్ మీకండి సుమ గారు ఒక షో నేను చేసింది వర్క్ చేసినందుకు కాదు బేసిక్ గా తనంటే నాకు చాలా ఇష్టం. నేను అందుకు వర్క్ చేసిన వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళలోనా రష్మి గారు అనసూయ గారు ఇప్పుడు అక్కడ ఉంది కాబట్టి అవును నాకు ఇంకా అందులో వర్క్ చేశాను కదా. ఓకే సో మచ్ ఫన్ టేస్ట్ తేజ ట్రెండింగ్. ఓకే డన్ ఫైన్ మనం ఇది క్లోజ్ చేసే ముందు యాక్చువల్ నాకు క్వశ్చన్ నీ లైఫ్ లో బెస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ హ్యాపీ మూమెంట్ అంటే టేస్టీ చేయడం ఆబ్వియస్లీ అది సాడ్ అన్నమాట. నెక్స్ట్ అదే నాకు చాలా హ్యాపీ ఏంటంటే ఫస్ట్ మా పేరెంట్స్ నా మీద నమ్మకంతో ఇక్కడ నన్ను పంపించారు కదా హైదరాబాద్. మీ హ్యాపీ మూమెంట్ హ్యాపీ మూమెంట్ అది ఆర్టిస్ట్ అవడం దాని హ్యాపీ మూమెంట్. ఎగ్జాక్ట్లీ అది హ్యాపీ మూమెంట్ నా గోల్ అది. నువ్వు గాలి కానీ హ్యాపీ మూమెంట్ అని చెప్పండి. హ్యాపీ మూమెంట్ జబర్దస్త్ రావడం మంచిగా రిలాక్స్ చేసుకోవడం నాకు వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయడానికి నాకు హ్యాపీగా అనిపిస్తుంది. మీ సాడ్ మూమెంట్ అండి నా సాడ్ ఇప్పుడు జస్ట్ ఫీల్ అవ్వవలసిన సాడ్ అయ్యో నేను ఏడవట్లేదు సాడ్ రియల్గా సాడ్ మూమెంట్ ఏంటంటే ఒకసారి మా అక్కకి కరెంట్ షాక్ కొట్టింది. సో అది నాకు సాడ్ మూమెంట్. ఎందుకు షాక్ కొట్టి నాకు ఏమైంది నాకు అది చాలా సీరియస్ ఉండే అప్పుడు బట్ ఇప్పుడు ఓకే సెట్ అయిపోయిందా సెట్ అయిపోయింది. సాడ్ మూమెంట్ ఏంటంటే ఎక్కడైనా ఆడిషన్కి వెళ్ళినప్పుడు నువ్వు పట్టుకున్నావు నల్లగున్నావు ఇట్లా బాడీ షేపింగ్ చేస్తాను కంచి వేయడం వేరు కానీ డైరెక్ట్ గా ముఖం మీద తిట్టడం చాలా హట్టింగ్ అనిపించింది. అంటారా నిజంగా ఏదో క్యారెక్టర్ కావాల్సిన తీసుకోవచ్చు కాబట్టి అంటారా ఎన్ని ఆడిషన్స్ అంటే స్టార్టింగ్ కదా నాకు గుర్తులేదు కానీ ఇచ్చుండే ఒక 20 వరకు ఇచ్చుండే. ఇండస్ట్రీకి ఏ సంవత్సరం వచ్చు 16 16 ఇయర్స్ వచ్చా 16 ఓ నీకు 16 ఉన్నప్పుడు 2015 అట్లానా నీకు 16 15 అంటున్నా నాయనో ఇది నాకంటే ముందే వచ్చేసింది. కాలేజీలో చదువుకుంటున్నా నేను అప్పుడు స్కూల్ ఏదే వచ్చాను కానీ ఎక్కువ అంటే నాకు ఇన్కమ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండడం వల్ల ఏంటంటే బేసికల్గా మీరు నెల్లూరు అన్నారు కదా మీది ఎక్కడ కామారెడ్డి. ఓకే డన్ మేడం క్లైమాక్స్ లాస్ట్ 2 క్వశ్చన్స్ పెట్ చేసి మనం ఆపేద్దాం. మమ్మల్ని ఇద్దరిని పిలిచా. ఓకే డన్ మేడం ఎవరు? సరే ఫైమా సరే లేకపోతే పవిత్ర అన్నాలే కానీ యాక్చువల్ గా ఎక్కువగా నీ ఫోన్ లో నువ్వు ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఏంటి? యాప్ ఇన్స్టా. నేనా దానికి ఎందుకు అంత షాక్ ఇచ్చావు? కెమెరా ఇది యూస్ వాడతాను కదా కెమెరా. దానికి ఎందుకు ఎంత షాక్ ఇచ్చావు? ఇంకేదో అసలు యూజ్ చేయని యాప్ ఏంటి? యూస్ చేయందా నేను ఎక్కువ మ్యూజిక్ ఉన్నా కూడా యూజ్ చేయను మైక్ సారీ మైక్ ఎందుకు అప్ప యూజ్ చేయని యాప్ మ్యూజిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ నువ్వే పాడుతూ ఉంటావు కదా. యాక్చువల్లీ ఇవాళ సింగర్ అని చెప్పి మేము ఒక పాట పాడొచ్చాము వాళ్ళ కోసం. నేను సరదాగా నిజంగా పాడుతుందేమా లేదు నేను పాడనని చెప్పడానికి గొంతు సైజ్ చేసుకున్నాను. పాడు 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 నిజంగా ఎప్పుడు పాడు అది పాడే అదే నువ్వు పాడే ఆయన పాడు నువ్వు ఇది పాడు
బాగుండదు నాకు అది పాడు. నువ్వు అది పాడు తర్వాత నేను పాడు. లాగింది ఏదో సరే పాడు కెమెరాలు ఇంక 3 నిమిషాలు అన్నమాట. ఏదో నువ్వు పాడు ఫస్ట్ అట్లా పాడతాను నేను పాడతాను. దాన్ని పాడు మింగిందమ్మా. ఫేమస్ డైలాగ్ ఇది బేసిక్ గా. జబర్దస్త్ ఫేమస్ తెలియదు. సారీ అండి అనవసరంగా ఈ అమ్మాయి నీకు వచ్చిన పొరపాటు నువ్వు పడ్డా. నన్ను అడగారా ఏ యాప్ యూజ్ చేయట్లేదు? సరే ఏ యాప్ యూజ్ చేయట్లేదు? యాక్చువల్లీ అందరూ స్లో మోషన్ చేస్తున్నారని బిఏ నన్ను ఒక యాప్ వేసుకున్నా. అది ఇప్పటివరకు నేను యూజ్ చేయలేదు. ఎవడికి ఉపయోగం ఇప్పుడు నన్ను అడగాలి అంటే నన్ను తగ్గొద్దు ఎక్కడ కూడా. దాన్ని అడిగినప్పుడు నన్ను అడగాలి. నేను పాట పాడమన్నా నేను పాట పాడాలి. సరే పాడు పాడు. ఏదో ఒక రాగం పిలిచింది ఎవడు పిలిచాను పాడనండి. ఎంజాయింగ్ మేడం. లేదు లేదు బేసిక్ గా దానికి 2 లైన్లే వచ్చు. ఎంజాయింగ్ లాట్. మీరు ఎంజాయ్ లాట్లేదు కూట్లేదు కానీ నాకు మూడు మళ్ళీ మూడు వచ్చినప్పుడు పాడు. నీకు 3 ఇప్పుడు వచ్చింది. కెమెరా ఎత్తుకుంటుంది. ఓకే డన్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా యొక్క ఛానల్కి వచ్చి మీరు సరదాగా మాతో కాస్త టైం స్పెండ్ చేసి మా వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ పంచారు. అంటే చేశారు ఏదో మేము అనుకుంటున్నాం చేసే ఉంటారులేండి. మరి మేము చేసాం నువ్వేం చేయలేదు. ఎగ్జాక్ట్లీ. ఓకే డన్. ఇలాగే జబర్దస్త్ లో కాకుండా ఇంకా మూవీస్ లో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ లో మీరు ఇలాగే చేసుకుంటూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా నేను మా టేస్టీ తేజ సబ్స్క్రైబర్స్ కోరుకుంటున్నాం. అండ్ ఇద్దరికి నా తరపున విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. టేస్టీ తేజ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఇది మేఘాలని ఎప్పుడో చెప్తా. లాట్ ఆఫ్ ఫన్ అమ్మా వీడియోలో మామూలు ఉండదండి. టేస్టీ తేజ ఇక చాలా చేస్తాను నేను కూర్చో. సబ్స్క్రైబ్ టేస్టీ తేజ యూట్యూబ్ ఛానల్ అండ్ గంట సింపుల్ గంట కొట్టండి. వీడియో కాల్ డైరెక్ట్ వచ్చి కొట్టండి. బాగానే ఉంటుంది. అండ్ మీ యొక్క టైం వేచి మీ యొక్క టైంని కేటాయించి నా యొక్క ఛానల్కి వచ్చి నాతో ఎంత టైం స్పెండ్ చేసినందుకు మరి ముఖ్యంగా మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పకుండా మీరు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోతో కలిసి చేస్తారు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఏమొచ్చింది తెలుసు కదా, నోటిఫికేషన్స్ వస్తాయి. అమ్మటి మీరు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి వారం మీకు తెలుస్తా ఉంటుంది. ఇటుగా చూడు అప్పుడప్పుడు కాస్త అవుతా ఉండి కెమెరాలో బాగుండాలి కదా. అండ్ మర్చిపోకుండా టేస్టీ తేజ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఇంకా వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీక్ ఇంకొక వీడియోలో కలిసి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఏంది ఓకే డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.